హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఇవేంటి అనుకుంటున్నారా? శొంఠి మిరియాలు వేసి కలిపిన పాలండి. ఇప్పుడే చేశాను. కొంచెం దగ్గు జలుబుగా ఉంది అంటే శొంఠి మిరియాలు పాలండి ఇవి తాగితే వారంలో ఒక 2-3 సార్లు తాగితే జలుబు దగ్గు అనేది తగ్గిపోతుంది. గొంతులో కఫం కూడా ఉండదు. మనకి ఫ్రీ శ్వాస ఏమంటారు, ఇది శ్వాస కూడా చాలా ఫ్రీగా ఆడుతుంది. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎలా తయారు చేయాలి ఏంటో ఒకసారి మీరు కూడా చూద్దరు కానీ రండి. ముందుగా మనం శొంఠిని తీసుకుందామండి. శొంఠి కొమ్ముని తీసుకొని ఇలా రోట్లో వేసి దీన్ని కొంచెం మెత్తగా పొడి చేసుకోవాలండి. కొంచెం మెత్తగా పొడి చేసుకోవాలి. ఇదంతా వేయని అవసరం లేదు, ఇంత ముక్క అవసరం లేదు. మనకు ఒక 2 గ్లాసుల వాటర్కి 2 గ్లాసుల పాలలో కలుపుకోవడానికి ఇదంతా అక్కర్లేదు. దీనిలో సగం వేస్తే సరిపోతుంది అన్నమాట. తీసేద్దాం. ఇదైతే సరిపోతుందండి. ఇలా ఒక్కసారి కనుక ఒక వారంలో ఒక 2 సార్లు 3 సార్లు మీరు చేసి ఈ విధంగా తాగారనుకోండి, అసలు గొంతులో కఫం అనేది ఉండదు. తర్వాత జలుబు దగ్గు అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే కొన్ని మిరియాలు కూడా మనం వేసుకుందామండి. ఘాటుగా చూడండి, మిరియాలు అవి కూడా దీనిలో వేసి ఇంకా కొద్దిగా వేసుకుందామండి. కొంచెం వేసుకుందాం. చలికాలం కదండి ఇప్పుడు, అందుకని బాగా జలుబు దగ్గులతోటి ఇంట్లో మన పిల్లలు కానీ మనం కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మీరు చిన్న రోలు ఇలా మీకు అవైలబుల్గా లేకపోతే మిక్సీ అన్నా పట్టుకోండి. మిక్సీ పట్టేసుకొని వాటర్లో వేసి మరిగించుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా అయితే రోట్లో ఇలా కొంచెం మెత్తగా దంచుకున్న, మరీ అంత పేస్ట్ లాగా పౌడర్ లాగా అయితే రోట్లో దంచలేము. ఇప్పుడు నేను ఒక 2 గ్లాసుల వాటర్ అయితే స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నానండి. దీనిలో అయితే వేసేస్తున్నాను. శొంఠి మిరియాలు ఈ 2 దంచి నేను వేస్తున్నానండి. ఇలా మనం బాగా మరిగించుకోవాలి. బాగా మరగాలండి. చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో? మరుగుతుంటేనే చాలా చక్కటి స్మెల్ అయితే వస్తుందండి. చూడండి ఎలా మరుగుతున్నాయో. వాటర్ బాగా చేంజ్ అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోద్దండి. బాగా మరిగితే దీనిలోని రసం అంతా, ఈ మిరియాలు ఈ శొంఠి మనం దంచి వేసుకున్నాం కదా, ఈ రసం అంతా మనకి దానిలో దిగుతుంది అన్నమాట, వాటర్లోకి దిగుతుంది. పక్కన నేను పాలు వేడి చేసుకుంటున్నానండి. కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను నేను. స్మెల్ కోసం కావాలంటే మీరు ఒక 2 ఇలాచీ దంచి వేసుకోవచ్చండి. ఇలా ఘాటుగా ఈ స్మెల్ తోటి మీరు తాగలేము అనుకుంటే ఒక 2 ఇలాచీలు దంచి మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ వేయను, ఆ ఫ్లేవర్ నాకు ఇష్టం ఉండదు. దీనిలో ఈ వాటర్లో శొంఠి మిరియాలు పాలుల్లో ఇలాచీ స్మెల్ అయితే నాకు నచ్చదు, అందుకోసం నేను వేయట్లేదండి. ఎవరైనా మీరు కావాలి అనుకున్న వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. చూడండి బాగా మరిగిపోయాయి కదా.
చూసారా వాటర్ ఏ కలర్ వచ్చిందో చూడండి. వీటిలోని రసం అంతా దిగిపోతుంది అన్నమాట వాటర్లోకి. మంచి స్మెల్ అయితే వస్తుందండి, చాలా ఘాటైన స్మెల్ వస్తుంది. ఈ ఘాటు వల్లే మనకి తొందరగా జలుబు, ఈ దగ్గు, నిమ్ము అనేది మనకి తగ్గుతుందండి. పిల్లలకి ఎవరికైనా సరే పిల్లలకి కొంచెం ఇంత ఎక్కువగా కాకుండా కొద్దిగా అంత ఒక హాఫ్ 2-3 స్పూన్ల ఈ వాటర్ వేసి పాలేసి కలిపిస్తే చక్కగా వాళ్ళకి అంత ఘాటు లేకుండా తాగుతారండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. ఇప్పుడు ఈ మరగబెట్టుకున్న వాటరు మనం 2 గ్లాసులు అయితే వేసుకుందామండి. షుగర్ కూడా వేసాం కదా, ఫిల్టర్ చేసి వేసుకోవాలండి. చిన్నపిల్లలకి ఇంత ఇవ్వద్దండి, కొద్దిగా ఒక 2-3 స్పూన్లు, చిన్న స్పూన్లు వేసి ఇవ్వాలి. ఎందుకంటే ఘాటు వాళ్ళు తాగలేరు అనమాట. పెద్దవాళ్ళకి నేను చూపిస్తున్నాను, ఇంత వేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేయాలండి, ఎందుకంటే ఈ చెత్త అంతా మనకి వచ్చేస్తుంది కదా దీనిలోకి. మంచి గుమ ఘాటైన స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం పాలు వేసుకుందామండి. పాలు చూసారా ఏ కలర్లోకి మారాయో. నేను ఆల్రెడీ దానిలో సొంటి మిరియాల్లో షుగర్ అయితే వేసాను కదండి. ఇలాగా పాలల్లో సొంటి మిరియాలు కలుపుకొని ఈ విధంగా మరగబెట్టుకొని ఇలాగ మనం ఒక వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే జలుబు, దగ్గు, గొంతులో కఫం అనేది పోతుందండి. చెప్పాను కదా, ఈ విధంగా ఘాటుగా మీరు తాగలేకపోతే కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి. 2 ఇలాచీలు దంచి దానిలో మరిగేటప్పుడు వేస్తే ఆ స్మెల్ మీకు నచ్చినట్లయితే ఆ విధంగా చేసుకోండి. నేను వేయలేదు, ఎందుకంటే నాకు ఇలాచీ స్మెల్ పాలలో నచ్చదు కాబట్టి వేయలేదండి. ఇప్పుడు చక్కగా షుగర్ సరిపోయిందో లేదో చూద్దామండి. వావ్, షుగర్ అయితే సరిపోయిందండి. వేడిగా ఉన్నాయి పాలు కూడా, పొగలు వస్తున్నాయి కదా. ఇంకింతేనండి. ఈ విధంగా మనం మిరియాలు, సొంటి మిరియాల పొడి ఇలా పాలలో కలుపుకొని ఇలా మనం రోజు వారానికి 2-3 సార్లు తాగితే జలుబు, దగ్గు, గొంతులో కఫం అనేది పోతుంది. లంగ్స్ కూడా ఫ్రీ అవుతాయి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. సొంటి మిరియాలు అనేది చాలా మంచిది ఈ చలికాలంలో. తరచూ మీరు అలా చేస్తూ ఉండండి. పిల్లలకు కూడా కొద్దిగా ఒక 2-3 టీ స్పూన్లు వేసి పాలేసి షుగర్ వేసి మీరు ఇచ్చినట్లయితే పిల్లలు కూడా తాగుతారు, అంత ఘాటుగా ఉండదు కాబట్టి. చాలా ఆరోగ్యం అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా? కొంచెం తాగి చూస్తాను. యమ్మీ, చాలా అంటే చాలా బాగుంది. మరి మీకు నచ్చిందా అండి? ఈ విధంగా మేమైతే ఇలాగే చేస్తామండి. మా అమ్మ ఇలాగే, మేము చిన్నప్పుడు ఇలాగే చేసి ఇచ్చేది మాకు. కొంతమంది ఇలా పసుపు కూడా వేసుకుంటారు, మేమైతే పసుపు అయితే వేయము. చాలామంది వేసుకుంటారు. ఇంకింతేనండి. మిరియాలు, సొంటి మిరియాలు పాలలో కలుపుకొని తాగడం అంటే ఇలాగే అనమాట. ఫస్ట్ సొంటి మిరియాలు మరగబెట్టేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని గ్లాసులో పోసుకొని వేడి పాలు దీనిలో వేసుకొని షుగర్ కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.